గ్రీన్ కూడా కష్టమే. ఈసారి చూడు అక్కడ దాకా పోతుంది, దీని మధ్యలో పోతుంది, మధ్యలో అది ఎక్కడ బయట వస్తుంది అక్కడే బయట రావాలి, అక్కడ ఎక్కడ పోతుంది అక్కడే లోపలికి పోవాలి, అక్కడి నుంచి అట్లే బయటకు రావాలి. గ్రీన్ సుమో సుత్తగా చేస్తారు మీరు, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాట్ లేదు, అక్కడ ఒక్క చోటు ఉంది మీకు అంతే, కాలు పెట్టి తీయడానికి. అందరూ ఒక ఎమోషనల్ కాజ్ కోసం ఆడుతున్నాము. ఎవరు ఇట్లా రోప్ లాగేసి ఆపోజిట్ పర్సన్ కి హర్ట్ నిల్చుకుంటారా? రూల్స్ చెప్తాను. అందరూ ఒక ఎమోషనల్ కాజ్ కోసం ఆడుతున్నాము. మీ థ్రెడ్ చాలా బాగా చేయండి, కానీ అవతల థ్రెడ్ కి అసలు లాగేసి ప్రెషర్ అవడము, లేకపోతే ఆడికి దెబ్బ తగలడము, లేకపోతే స్ట్రగల్ చేసుకోవడం ఇంకొక మనిషితో, అవన్నీ వీలు లేదు. ఇది చాలా డీసెంట్ గా నీట్ గా ఫినిష్ అవ్వాలి. ఇది ఫిజికల్ అవడానికి వీలు లేదు. ఫిజికల్ అవుతే 1 వార్నింగ్ ఇస్తాను, సెకండ్ వార్నింగ్ ఉండదు. డిస్క్వాలిఫై చెప్తే పక్కకు వచ్చేసి స్ట్రైట్ గా 15 minutes బోర్డు తీసుకోవాలి. నాకు ఒక బ్యాడ్ పర్సన్ చేయకండి, ఇప్పుడే చెప్తున్నాను. తన వల్లే నాకు 15 minutes వచ్చింది అని తర్వాత నాకు చెప్పకండి. నేను అందరిది ఒక ఫ్రెండ్లీగా ఫినిష్ అవ్వాలనేసి, అందరికి ఒక ఫ్రెండ్లీ బెనిఫిట్ ఉండాలి కాబట్టి నేను ఈ రూల్ పెడుతున్నాను. ఓకే, సో డోంట్ గెట్ ఫిజికల్. లేదంటే ఫిజికల్ అవుతే కంప్లైంట్ ఇచ్చినా కాదు, నేను అది డిసిషన్. అదేంటది వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మీకెందుకు? ఇప్పుడు ముళ్ళు తగిలి పడిపోయాము అనుకో, అది సంచాలక్ది నాకు చేసివ్వండి ప్లీజ్. నాకు తర్వాత నా ఎక్కింది వినండి, హెడ్ లో ముళ్ళు పడిపోయినా కాదు, ఫిజికల్ అవ్వదు. ఎవరైనా కావాలని అదే ఆయన ఏమవుతుంది, ఇక్కడ ఫుల్ థ్రెడ్స్ ట్యాంగిల్డ్ ఉన్నాయి. ఓకే, మీరు ఫాస్ట్ గా చేయండి, ఏం కాదు, కానీ మరీ రఫ్ గా చేసేసి కాదు. వేరే వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళు ఎప్పిల్ చేస్తే కూడా ఆలోచించండి. వాళ్ళు ఎప్పిల్ చేయకుండా మీరే తీస్తే అది. సరే, నేను రూల్స్ చెప్పేనా, ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుంటాను. ఇక్కడ అన్ని ఒక్క థ్రెడ్ లో ఇంకొక థ్రెడ్ ట్యాంగిల్డ్ ఉంది. సో అది తీసుకునే టైం మళ్ళీ అట్లా రఫ్ గా చేయడము, అవతలకి దెబ్బ పడడం అట్లా జరగకూడదు. తెలివిగా ఇంటెలిజెంట్ గా మీది చేసుకోనండి, మీరు హ్యాపీగా చేసుకోనండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి వార్నింగ్ ఇస్తాను, ఏదైనా తేడా జరిగితే. రెండోసారి డిస్క్వాలిఫై చెప్తే వచ్చి పక్కన నించుకోవాలి. అసలు ఇంకా కంటిన్యూ అవడానికి వీలు లేదు. అక్కడ నించుకొని ఆర్గ్యూ చేసుకుని వేరే దారం మీ వల్లే పాడవకూడదు. వేరే గేమ్ మీ వల్లే పాడారు. మీరు ఒకటి ఏనండి, పాడవడాలు అవి ఉండవు, మిక్సర్ ఉన్నాయి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారు. లేదు కాదు, వాళ్ళ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు మీరు ప్రాబ్లం ఉంటేనే అది కాంప్లికేట్ చేయకండి. ఇది ఫ్రెండ్లీ టాస్క్, ఫ్రెండ్లీగా ఆడుకుంటాం. ఒక నిమిషం వచ్చేస్తాను, ఒక నిమిషం. లేదా ఇప్పుడు ఏమంటే నేను ఎవరితో ఆడైనా బలవంతంగా లాగినా ఆపినా అది చెయ్యండి. అది కూడా వేరే వాళ్ళు ఎప్పుడు చేస్తే అదే చెప్తున్నా. సింపుల్, వేరే వాళ్ళు ఎప్పీల్ చేస్తే చూడండి, సింపుల్. లేదు అదే ఇప్పుడు ఏమవుతుంది, గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నేను రూల్స్ పెట్టడానికి అవ్వదు. అందుకన్నా ఎవరైనా ఎప్పీల్ చేస్తే దాన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. అదే రాసు, గేమ్ స్టార్ట్ అయిన ముందే నేను అందరికి చెప్పేస్తున్నాను. తర్వాత మీరు ముందు ఈ రూల్ చెప్పలేదు, ఇప్పుడు రూల్ పెడుతున్నారు, కావాలని చేస్తున్నారు నాతో. ఆ రోజు ఇది జరిగింది, ఫెయిల్ సంచాలక్, నాకు అవి అన్ని వద్దు. రెస్పెక్ట్ చేయండి, గేమ్ ని కూడా రెస్పెక్ట్ చేయండి. అండ్ మీ కంటెస్టెంట్స్ ని కూడా ఒకరొకరిని రెస్పెక్ట్ చేసుకుని హ్యాపీగా ఫినిష్ చేయండి. నో ప్రాబ్లం. ఫిజికల్ అవ్వకండి, ఫిజికల్ అవడానికి వీలు లేదు. ఇది కొట్టుకునే టాస్క్ అదేం కాదు. నేను చెప్తా, నాది ఎల్లో మొత్తం ఎందుకు ఎల్లో తీసుకున్నావు? ఎల్లో వదిలేశారు. ఎంత మందితో కొట్టుకోవాలో తెలుసా అక్కడ నువ్వు? కాదు విషయం చెప్పిన, ప్రతి దాంట్లో అందరూ ఉంటారు. అంటే ఒకటి కార్నర్ ఉంది, ఇక్కడ ఉంది, మధ్యలో ఉంది, అంతే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కష్టపడి ఆడండి. ఎస్ ప్లీజ్. కార్డ్ చేసుకుని అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మన కలర్ దాంట్లో చుట్టాల దాన్ని. కొంచెం కష్టంగా ఉంది. అదే అంటే అలా పెట్టడం, అలా పడేయడం కాదు కదా. మీది రెడ్, మీది గ్రీన్, నీది నీది స్కై బ్లూ, నీది ఎల్లో, నీది పర్పుల్. నీది పింకా? నేను పర్పుల్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చిన పర్పుల్ నాదని చెప్పా. సరే, వాట్ ఎవర్, డోంట్ గివ్ అప్. నాకు పర్పుల్ ఏ గేమ్ ఫేవరెట్ కలర్. చూసుకో.
ఎల్లో అక్కడ దాకా బాగానే ఉంది. ఓకే, అందరు రెడీ? ఫిజికల్ గేమ్ కాదు, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఏమి టెన్షన్ వద్దు, బాగా ఆడండి. ఓకే, నాకు ఇష్టం ఉంటే నేను ఎవరికైనా వచ్చి సపోర్ట్ చేస్తాను మధ్యలో. అప్పుడు మీరు తనకే సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా అవ్వచ్చు. నా ఇష్టం. మీరు సంచాలకు ఎవరికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చెప్పడం అంటే చెప్పడమే, ఇట్లా చేయండి అట్లా చేయండి. ఒక సింపుల్